ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. ఎన్నో రియల్ స్టోరీస్తో మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. అదొక చిన్న దేశం, పొరపాటున ప్రపంచంలో ఉన్న అత్యంత సంపన్న దేశం మీద దాడి జరిగింది. ఆ దారి తీయడానికి గల కారణాలు ఏంటి? స్విస్ సైనికుల పొరపాటు గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక చిన్న దేశ సైన్యం పొరపాటున పక్కనే ఉన్న ప్రపంచంలోనే చాలా ధనిక దేశ భూభాగంలోకి వెళ్ళి దాడి చేసింది అంటే మీరు నమ్మగలరా? సైనికుల మ్యాప్లో వాళ్ళు రూట్ మ్యాప్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన న్యూట్రల్గా ఉండే దేశమైన స్విట్జర్లాండ్ సైన్యం చేసిన ఫన్నీ పొరపాటు స్టోరీ ఇది. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ స్టోరీ. ఎందుకంటే ఆ పొరపాటు చాలా ఫన్నీగానే జరిగింది, కానీ చాలా సీరియస్ మ్యాటర్. లిక్టెన్స్టెయిన్ మీద స్విస్ సైన్యం పొరపాటుగా చేసిన దాడి ఇది 2007లో చేతిలో ఈ మధ్య కాలంలోనే జరిగిందని చెప్పొచ్చు. ఒక ప్రశాంతతకు తటస్థతకు ప్రసిద్ధి చెందిన రెండు దేశాల మధ్య జరిగింది. ఒకటి స్విట్జర్లాండ్, ఇంకా లిక్టెన్స్టెయిన్. ఈ రెండు దేశాల మధ్య జరిగిన కథ ఇది. స్విట్జర్లాండ్ గురించి చూస్తే ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన న్యూట్రల్గా ఉండే దేశం అని చెప్పొచ్చు. అక్కడ బలమైన సైన్యం ఉంది. దశాబ్దాలుగా ఎవరితో కూడా వాళ్ళు అసలు యుద్ధమే చేయలేదు. ఇక రెండోది లిక్టెన్స్టెయిన్. స్విట్జర్లాండ్కు తూర్పుగా ఉన్న చిన్న పర్వత ప్రాంత రాచరికం. ఇది ప్రపంచంలోని చాలా సంపన్న దేశాల్లో ఒకటి అని చెప్తారు. ఈ దేశానికి అసలు సైన్యమే లేదు. 1868లో అసలు సైన్యాన్ని రద్దు చేశారు. పొరపాటుగా జరిగిన దాడి ఏంటి అంటే, మార్చ్ 1, 2007 స్విస్ ఆర్మీకి చెందిన 170 మంది సైనిక దళం సరిహద్దుకు దగ్గరలో ఉన్న మారుమూల పర్వత ప్రాంతంలో రాత్రిపూట శిక్షణ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్న టైంలో జరిగింది. ఇది ఈస్ట్ ఫేసింగ్లో జరిగింది. ఆ రోజు రాత్రి వాతావరణం చాలా చీకటిగా ఉంది, చాలా క్లౌడీగా ఉంది, మబ్బు పట్టేసి ఉంది. వాళ్ళు శిక్షణ తీసుకుంటూ ఉన్న సైనికుల మ్యాప్లో వాళ్ళు రూట్ మిస్ అయిపోయారు. వాళ్ళు రూట్ కోల్పోవడం వల్ల 170 మంది సైనికుల దళం పొరపాటున వాళ్ళ పొరుగు దేశం లిక్టెన్స్టెయిన్ భూభాగంలోకి 1.5 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయారు. పొరపాటున సరిహద్దు దాటడం వల్ల అసలు వాళ్ళకి కూడా తెలియదు సరిహద్దు దాటారని. దానికి రెస్పాన్స్ ఏమైంది అనేది చూస్తే, సాధారణ వ్యక్తి ఫస్ట్ ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఇలా దాదాపు 10 గంటల తర్వాత సైనికులు ఈ లిక్టెన్స్టెయిన్ సరిహద్దు దాటి వచ్చారు అని ఒక అక్కడున్న పౌరుడు ఫస్ట్ వాళ్ళని గుర్తించాడు. సో అధికారులకు అతను తెలియజేశాడు. అధికారులు రెస్పాండ్ అయ్యారు. అంటే ఈ లిక్టెన్స్టెయిన్ తమ సైన్యం లేకపోవడం వల్ల స్విట్జర్లాండ్కు దీని గురించి సమాచారాన్ని ఫస్ట్ అందించారు. స్విస్ సైన్యం ఏం చేసింది, వెంటనే వాళ్ళ పొరపాటుని గుర్తించుకుంది, ఆ సైనికుల దళాన్ని వెనక్కి పిలిపించింది. కాకపోతే ఏంటి అంటే, యుద్ధం చేయలేదు కానీ సారీ అడిగారంట. ఈ లిక్టెన్స్టెయిన్ ఈ సంఘటన మీద ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయలేదు. ఆ దేశానికి ప్రధానమంత్రి అయిన ఆట్మార్ హాస్లర్ ఇతను ఈ సంఘటనను పెద్దగా పట్టించుకోకుండా అలాంటి విషయాలు జరగవచ్చు అని వ్యాఖ్యానించడం జరిగింది. చాలా సింపుల్గా చేశాడు. కాబట్టి ఈ పొరపాటు దాడిలో ఎవరికి హాని జరగలేదు, కానీ ఎలాంటి ఫిజికల్గా నష్టం జరగలేదు. కానీ ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. చాలా న్యూట్రల్గా ఉండి వీళ్ళు దాడి చేశారా అని కూడా అనిపిస్తుంది. అంటే ఒక దేశం మీద దాడి అంటే యుద్ధాన్ని ప్రకటిస్తారు, బాంబు దాడులు ఉంటాయి అని మనం అనుకుంటాం, కానీ అలా జరగలేదు. కొన్ని క్షణాల్లో రాత్రిపూట వాళ్ళు రూట్ మ్యాప్ కోల్పోవడం వల్ల ఒక దేశం మీద ఇంకొక దేశం దాడి చేసిన ఒక ఘటనగా ఇది రికార్డ్స్లో ఉంది. సో ఈ లిక్టెన్స్టెయిన్ అనే ఎప్పుడు వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు, కానీ ఇది ఒక వార్ లాగా మిగిలిపోయింది. మనం పిగ్ వార్ చూసాం, ఒక పంది కోసం రాజ్యాలు గొడవ పడ్డది. ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ స్టోరీస్ జాబితాలో చరిత్రలో ఒక విచిత్రమైన కథలాగా వాళ్ళు దారి తప్పడం వల్ల జరిగిన ఇన్సిడెంటే ఇది. బట్ దీన్ని కూడా వాళ్ళు వార్ లాగా తీసుకున్నారు. ఎందుకంటే దేశాల అధికారుల వరకు వెళ్ళి సారీ చెప్పమన్నారు కాబట్టి, పెద్ద విషయాన్ని సీరియస్గా తీసుకోకపోయినా సారీ చెప్పించుకున్నారు కాబట్టి ఇది చరిత్రలో నిలిచిపోయిన ఒక స్టోరీ లాగా మిగిలిపోయింది. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.